నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటిదాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 ఇయర్ ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 మంత్స్ అంటే అప్కమింగ్ 6 మంత్స్ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 మంత్స్ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మీరు 1 ఇయర్ ప్రెడిక్షన్స్ చెప్పారు, బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 మంత్స్ ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది, బట్ ఈ 6 మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా చేద్దాం. అది 6 మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతా నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.5, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి. కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడుతాం. మ్యామ్, ఈ అప్కమింగ్ మంత్స్ లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే శని సంచారం బాగుంది, కానీ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని ఇబ్బందులు అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళింట్లో పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ పేరెంట్స్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళ కెరియర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే ఎక్కువ బాధ్యతలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. ఎస్పెషలీ ఆగస్టు మనకి వచ్చే మంత్స్ అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కలవడం కానీ అలాగే రిలేటివ్స్ని కలవడం కానీ తప్పక అవుతుంది. అది మామూలుగా ఎంజాయ్ చేయడానికి అనుకుందాము, కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందన్నమాట. ఎందుకంటే జూపిటర్ గురువు సంచారం అంత మంచి సంచారం కాదు. సో వీళ్ళకి కూడా ఏంటంటే నోటి రుడుసు ఎక్కువ ఉండకూడదు. తప్పక ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు అనమాట. మనకి 12వ ఇంట్లో కేతు ఉన్నారు. తప్పక వీళ్ళు కూడా సబ్జెక్ట్స్ చదువుకుందాము, స్పిరిచువల్గా ఇంక్లైన్డ్గా ఉంటారు. అలాగే వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట. ఆ బ్యాలెన్స్ ని పోగొట్టుకోకూడదు. అందుకని తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవడం మంచిది అనమాట. అండ్ మనం ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా మంచి ఛాన్సెస్, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. వెళ్ళొచ్చు. డబ్బు మాత్రం విపరీతమైన ఖర్చు. హెల్త్ విషయం జాగ్రత్త, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అండ్ ఇంకో విషయం చూసాము అంటే మనకి ఈవెన్ మెర్కురీ 12వ లార్డ్, అలాగే 9వ ఇంటి అధిపతి కూడా కొంచెం రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ డైరెక్ట్ అవుతున్నాడు. ఈ టైంలో ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి. అంటే ఖర్చు అనేది ఎలాగో అధికం ఉంటుందని చెప్పాను కనుక సేవింగ్స్ అయినా చేసుకోవాలి. సేవింగ్స్ చేసుకోవడానికి ఉండాలి కదా, సేవ్ చేసుకోవాలి మెంటల్. ఎందుకంటే ఆ మైండ్ సెట్ వచ్చిందంటే మనం సేవింగ్స్ కూడా చేసుకుంటాం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అంత అనుకూల పరిస్థితి అని మనం చెప్పలేము. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న అనుకుందాం, అంటే పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం, అంటే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారనే కదా. అలాగే లవ్ రిలేషన్షిప్ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ 6 నెలల్లోనూ కొన్ని నెలలు బాగుంటాయి, కొన్ని నెలలు అంత బాగుండవు. సో నవంబర్, డిసెంబర్ బాగుంటుంది. అలాగే మనకి అక్టోబర్ కూడా బాగానే ఉంటుంది. సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా. ఇవన్నీ చూసుకుంటే మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది, కానీ
వాళ్ళు అనుకున్నంతది వాళ్ళు సాధించలేకపోతారు. ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అందరూ ఏంటంటే ఒక లెవెల్లో రావాలి అనుకుంటారు అవును. కదా. సో మనం గ్రౌండ్కి రావాలి, గ్రౌండ్ రియాలిటీ మనం తెలుసుకోవాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయాలి. సాటర్డే నవగ్రహాల చుట్టూ 9 సార్లు లేకపోతే 11 సార్లు తిరగడం అనేది, అంటే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అలాగే తైల దీపం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే శని చాలీస చదువుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే తప్పక వీళ్ళు ఫ్రైడే ఏ దేవి పూజ చేసినా మంచిదే, కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషలీ విష్ణుమూర్తితో ఉన్న ఒక పటం కానీ లేకపోతే విగ్రహం కానీ తెచ్చుకుని కుటుంబ పరంగా చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ బాగుండాలి కదా, మనం ఎందుకు మాట్లాడుతున్నాం, వాళ్ళకి సూచనలు చెప్తున్నాం అంతే. సూచనలు చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుండాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే అన్నమాట. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 monthsకి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది.